అందరికీ జై హింద్, జై భారత్. నిజాలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి. ఈ వాంగ్చుక్ అసలు స్టోరీని మనం ఎన్నో సందర్భాల్లో చెప్పాం. కోర్స్ మనం చేసే వీడియోలకి అంతగా రీచ్ లేకపోయినా కూడా నిజం అనేది మనం గట్టిగానే ఎప్పుడూ మాట్లాడతాం. ఇప్పుడు ఈ వాంగ్చుక్ గురించి ప్రోగా మాట్లాడాలి, ఇతను చేసే నిరసనల్లో నిజం ఉంది, ఇతను నిజాయితీ పరుడు అనేలాగా ప్రమోషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొంతమంది డబ్బులు తీసుకుని కూడా చేశారు. ఆల్ ఆఫ్ సడన్గా, ఎప్పుడూ లేనిది ఆల్ ఆఫ్ సడన్గా బాలీవుడ్ మాఫియా కూడా ఇందులోకి దిగిందనమాట. కొంతమంది హీరోయిన్లు, హీరోలు స్పందిస్తున్నారు. ఇదంతా కూడా టూల్ కిట్ గ్యాంగ్. ఇది ఎప్పుడు మనం జ్ఞప్తిలోకి పెట్టుకోవాలి. వీళ్ళకి భారతదేశ సంబంధిత విషయాలు కానీ, హిందూ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఎప్పుడూ కూడా మ్యాటరే కాదు. వాటి గురించి వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేయాలన్న కామన్ సెన్సు ఉండదు. కానీ విదేశీ ప్రోపగండాను మాత్రం వీళ్ళు చాలా జాగ్రత్తగా ముందు తీసుకొస్తారనమాట. కాబట్టి బాలీవుడ్ రియాక్ట్ అయ్యింది, బాలీవుడ్ హీరోయిన్స్ అండ్ హీరోస్ రియాక్ట్ అయ్యారు ఒక ఇష్యూ మీద అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుమానించాల్సిందే. ఒకేలాంటి పోస్టులు పెడతా ఉంటారు. ఇక్కడ తెలుగునాట కూడా కొంతమంది యాక్టివేట్ అయ్యారు. అనసూయ అనేటటువంటి ఒక యాంకర్ కూడా అలాగే ఏదో పిచ్చి అవగాహన రాహిత్యమైనటువంటి పోస్ట్ పెట్టింది. వాళ్ళందరికీ చేరేలాగా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అసలు ఈ వాంగ్చుక్ ఎవడు, అతను ఎందుకు నిరసనలు చేస్తున్నాడు, ఇంతకుముందు ఏం నిరసనలు చేశాడు, అప్పట్లోనే 2024లో ఒక నిరసన తలపెట్టాడు ఈయన పర్యావరణ పరిరక్షణ పేరిట లదాఖ్ కోసం. ఆనాడే చాడా శాస్త్రి గారు ఇచ్చినటువంటి అనాలిసిస్ ఇది. దానికి తోడుగా మరికొన్ని అంశాలని నేను చెప్తాను. క్లియర్ కట్గా ఇవన్నీ ఆధార సహితమైన విషయాలు. ఒక వ్యక్తి ఏదో ఒక ముసుగేసుకొని వస్తాడు. ముసుగేసుకొని వచ్చి నేను ఈ దేశానికి భక్తుడిని లేదా నేను హిందువుని అంటాడు. చూస్తున్నాం కదా చాలామంది ఎట్లా తయారవుతున్నారు, ఇంత బొట్లు పెట్టుకుంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు రీసెంట్గా తులసి చందు, లేకపోతే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, ఆ విజయ విహారం రమణమూర్తి, ఇంకా బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే మేము హిందువులం, మేమే అసలైన సనాతన ధర్మానికి సంబంధించిన వారసులం అని చెప్పేసి వాళ్ళు చేసేదంతా హిందుత్వానికి ఎగెనిస్ట్గానే, హిందుత్వం కోసం పాటుపడే వాళ్ళందరికీ ఎగెనిస్ట్గా పనిచేస్తారు. ఈ పొరల్ని మనం ఛేదించుకొని నిజాన్ని కనుక గ్రహించకపోతే వాళ్ళ ట్రాప్లో లూప్లో పడి ఆటోమేటిక్గా దేశ వ్యతిరేక శక్తులకి మనం తెలుసో తెలియక అమ్ముడుపోతాం. సో ఆ అవగాహన కోసం అని చెప్పేసి మేము ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఈ వాంగ్చుక్ స్వార్థ గాథ ఒకసారి వెనక్కి వెళ్ళి చూద్దాం. ఈ సోనం వాంగ్చుక్ ఎవరు, అతని ప్రొఫైల్ బేసిక్గా మనం చూసుకుంటే ప్రముఖ ఇంజనీరు, శాస్త్రవేత్త, సామాజిక కార్యకర్త. 1966లో పుట్టి చదువు పూర్తయ్యాక లదాఖ్లో విద్యా సంస్కరణల కోసం అని చెప్పేసి 1988లో స్టూడెంట్స్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లదాఖ్ సెక్మాల్ అనే దాన్ని స్థాపించాడు, ఎన్జిఓని. ఈ ఎన్జిఓ కాకుండా అతను హిమాలయన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ లదాఖ్ వంటి ఎన్జిఓలు కూడా స్థాపించాడు. ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్జిఓలకు విదేశీ నిధులు వచ్చాయి. ఆ విదేశీ నిధులు ఎవరెవరు ఇస్తున్నారు, ఏ సంస్థలు ఇస్తున్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఫోర్డ్ ఫౌండేషన్, డెన్మార్క్కి చెందిన డాన్ చర్చ్ ఎయిడ్, బ్రిటన్కి చెందిన కరుణా ట్రస్ట్, స్వీడన్కి చెందినటువంటి ఎఫ్ జోర్డన్, వీటితో పాటుగా చాలా విదేశీ సంస్థలు ఈ ఎన్జిఓకి డబ్బులు పంపించాయి. ఇవన్నీ కూడా హిందుత్వానికి, భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేటటువంటి సంస్థలుగా పేరున్నాయి. కనుక ఈ సోనం వాంగ్చుక్కి తనకి ఏ రాజకీయ పార్టీలతో సంబంధం లేదు అని తటస్థుడని చెప్పుకుంటున్నప్పటికీ ఇతని తండ్రి సోనం వాంగ్యాల్ కాంగ్రెస్ నేత, అలాగే జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు. ఇవన్నీ మనం కోరిలేట్ చేసుకోవాలి. వాంగ్చుక్ కూడా సోనియా యూపీఏ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 మధ్య కొన్ని పదవుల్లో పనిచేశాడు. 2004లో కేంద్రం ఏర్పాటు చేసినటువంటి లదాఖ్ హిల్ కౌన్సిల్ విజన్ డాక్యుమెంట్ డ్రాఫ్టింగ్ కమిటీలో సభ్యుడు. 2005 నుంచి నేషనల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫర్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖలో సభ్యుడు. ఈ వాంగ్చుక్ లదాఖ్ని జమ్మూ కాశ్మీర్ నుంచి విడగొట్టి ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అందుకే మోదీ ప్రభుత్వం 2020లో లదాఖ్ని ప్రత్యేక కేంద్రపాలిత ప్రాంతంగా చేసినందుకు మోదీకి ఈ వాంగ్చుక్ అభినందనలు కూడా తెలిపాడు. ఈ వాంగ్చుక్ మధ్యలో మాట మార్చేసి ఇప్పుడు లదాఖ్కి 6వ అధికరణ, అలాగే ప్రత్యేక రాష్ట్ర హోదా అనేది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ యువతను రెచ్చగొడుతూ ఉన్నాడు. 2024 సెప్టెంబర్ 10 నుంచి కరెక్ట్గా 15 రోజులు నిరాహార దీక్ష కూడా చేశాడు. 2 లక్షల జనాభా కలిగినటువంటి ఈ లదాఖ్ చైనా బోర్డర్కి దగ్గరగా ఉండడంతో మనకి చాలా రక్షణపరంగా కీలకమైంది. కానీ అవన్నీ వీడికి అనవసరం. ఈ సోనం వాంగ్చుక్ మాట మార్చడం వెనుక ఈ చైనా లేదా పాకిస్తాన్ లాంటి దేశాల హస్తం ఉండవచ్చని నిఘా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇతను 2024 ఫిబ్రవరిలో పాకిస్తాన్ వెళ్ళాడు. బంగ్లాదేశ్ కూడా ఎప్పుడు వెళ్ళాడో తెలియదు, కానీ అక్కడ మహమ్మద్ యూనస్ని కలిశాడు. వాంగ్చుక్ ఈ విధంగా యువతని రెచ్చగొడుతూ ఇక్కడ కూడా ఈ బంగ్లాదేశ్, నేపాల్, అలాగే అరబ్ స్ప్రింగ్ తరహా ఉద్యమం వస్తుంది అని, రావాలి అని కోరుకున్నాడు, హెచ్చరించాడు. ఈ వాంగ్కి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్
పుట్సోంగ్ స్టాంజిన్ సేపగ్ అనేవాడు సెప్టెంబర్ 23, 2024 కాంగ్రెస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ సిఆర్పిఎఫ్ను తీసుకొచ్చి చూడండి, మేము బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించి మా సత్తా ఏంటో చూపిస్తామని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. అదే 2024 సెప్టెంబర్ 24 జరిగిన ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఫున్సోగ్ స్టాంజిన్ సేపగ్ అనేవాడి పాత్ర బయటకు వచ్చింది. వీడు గుంపు ముందు ఉండి ఆయుధాలు పట్టుకొని గుంపును రెచ్చగొట్టినట్లుగా ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. ఆ హింసలో బీజేపీ కార్యాలయం, సిఆర్పిఎఫ్ వాహనాలు, హిట్ కౌన్సిల్ ఆఫీసు దహనం చేయబడింది. పోలీసుల మీద దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో 4 మరణించారు. పోలీసులతో సహా 80 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ అల్లర్లకు రాహుల్ జంజీ వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ కూడా తిరస్కరించింది అప్పట్లో. అలాగే ఈ హింసకి నాకు సంబంధం లేదని ఈ దొంగ వాంగ్చుక్ కూడా అలాగే ప్రకటించేసుకున్నాడు, చేతులు దులిపించేసుకున్నాడు. కానీ వాంగ్చుక్ ఎన్జిఓలు నిబంధనలకు విరుద్ధంగా విదేశీ నిధులు స్వీకరిస్తూ ఖర్చు చేస్తున్నాడు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. వాటిని విచారించడానికే కేంద్రం అప్పట్లో సిబిఐ విచారణ కూడా చేపట్టింది. ఆ విచారణను అడ్డుకోవడానికి లేదా ఆలస్యం చేయడానికి వాంగ్చుక్ ఇలా ప్రజల్ని రెచ్చగొట్టి ఉండవచ్చు అనే అనుమానాలు కూడా ఉన్నాయన్నమాట. అప్పట్లో ఆ హింస అనంతరం కేంద్రం అక్కడ కర్ఫ్యూ విధించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చింది. వాంగ్చుక్ కూడా దీక్ష విరమించి అందరూ హింసకు దూరంగా ఉండాలని కబుర్లు చెప్పాడు అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు దీక్ష చేస్తున్నాడు. కేంద్రం ఏం చేసింది, ఇతని సెక్మోల్ అనేటటువంటి ఎన్జిఓకి ఇచ్చిన ఈ ఎఫ్సిఆర్ఏ లైసెన్స్ని రద్దు చేసింది. రాబోయే రోజుల్లో దేశంలో పలు ప్రాంతాల్లో ఇటువంటి ఆందోళనలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయని నాడే చాలామంది పెద్దలు చెప్పారు. ఇప్పుడు అదే జరుగుతోంది. కట్ చేస్తే ఈ బొద్దింకల పార్టీ వాడి చెంతన చేరి ఈ దీక్ష, ఆ తర్వాత ఇప్పుడు ఢిల్లీ హాస్పిటల్లో ఇవన్నీ జరిగాయి అన్నమాట. ఈయన ఏం చేద్దాం అనుకుంటాడంటే ఈయన ఎన్జిఓల్ని బలోపేతం చేద్దాం అనుకుంటున్నాడు. ఈయన ఎన్జిఓలకి ఏ విదేశీ సంస్థలు అయితే డబ్బులు ఇస్తున్నాయో ఆ ఎజెండాలకు తగ్గట్లుగా పనిచేయాలనుకుంటున్నాడు. వేర్పాటువాదానికి ఓకే చెప్తున్నాడు. లద్దాఖ్ను ఒక ప్రత్యేక రాష్ట్రం అంటాడు, తర్వాత ప్రత్యేక దేశం అంటాడు, అవసరమైతే చైనాలో కలిపేస్తానంటాడు. విద్యార్థులు అనేటటువంటి ముసుగు వాడుకొని వాళ్ళ సమస్యలను అడ్డంగా పెట్టుకొని కేవలం మోదీ పట్ల వ్యతిరేకతను కనబరుస్తూ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నటువంటి ఈ వాంగ్చుక్ కాదు రాంగ్చుక్ అని ఎప్పటికన్నా అర్థం చేసుకోండి. ఇంకా బోలెడు విషయాలు ఉన్నాయి. జస్ట్ గూగుల్లో క్రాస్ చెక్ చేయండి. ఎవడైతే ఇతని కహానీ ఏమిటి. 3 Idiots సినిమా కూడా ఇతని ప్రేరణగా వచ్చింది కాదు. ఒరిజినల్ వాంగ్చుక్ వేరు అని ఎంతోమంది కమ్యూనిస్టు భావజాల పరులే పోస్టులు కూడా పెడుతుండడం నేను చూస్తూ ఉన్నాను. అలాగే ఎంతోమంది క్లెయిమ్ చేసుకున్నారు ఆ స్టోరీ నాదే అని చెప్పేసి. అలాగే వేరే సైంటిస్టులు కనిపెట్టిన వాటిని ఇతను తనవిగా ప్రచారం చేసుకున్నాడు. ఇలా ఎన్నో డొంక తిరుగుడు విన్యాసాలు చేస్తూ ఇప్పటికీ కూడా నాటకాలు ఆడుతూ ఉన్నాడు. వెరస్ ఇప్పుడు ఈ కమ్యూనిస్టులు, దేశద్రోహులు అందరూ కూడా ఇతర తాలూకు దీక్షను హైజాక్ చేసి, ఇతనేమో బొద్దింకల పార్టీ దీక్షను హైజాక్ చేస్తే ఇతని దీక్షను ఆ కమ్యూనిస్టు పార్టీలన్నీ కూడా హైజాక్ చేసాయి అనమాట. వెరస్ ఇతను పోవాలని చూస్తున్నాయి. ఇతను ఎందుకు దీక్ష భగ్నం చేశారు, ఇతను ఎందుకు హాస్పిటలైజ్ చేశారు అంటే మరి చచ్చిపోవాలని చూస్తున్నారు ఏంటి వాంగ్చుక్ చచ్చిపోతే అతని శవం మీద రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. విద్యార్థుల శవం మీద రాజకీయాలు చేయాలని వాంగ్చుక్ చూస్తే వాంగ్చుక్ శవం మీద రాజకీయాలు చేయాలని ఈ రాంగ్ బ్యాచ్ అంతా ఆలోచిస్తూ ఉన్నారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల సమస్య నిజం, వాటికి పరిష్కారం కావాలని కోరుకోవడంలో తప్పే లేదు. ప్రభుత్వం నైరాశ్యం వహించింది అన్నది నిజం. అలాగే బ్యాకెండ్లో కొంత పని చేస్తుంది అనేది కూడా వాస్తవమే. కానీ మన గురించి ఎవరు మాట్లాడుతున్నారు, మన తరపున ఎవరు వాదిస్తున్నారు? వాడు అవినీతిపరుడు, వాడు అక్రమార్కుడు అయితే ఏదో ఒకరోజు మనల్ని ముంచేస్తాడు కదా, ఆ కోణంలో చూడమని చెప్తున్నాను. అర్థమైతే దయచేసి కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి రీచ్ చేయండి. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.